హలో అండి. ఏంటి ఇక్కడ చాలామంది ఉన్నారనుకుంటున్నారా? నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. అక్కడికి వెళ్ళాము. స్టార్ట్ అయిపోయాము వెళ్దామని చెప్పేసి. సో, బైక్ పైన వెళ్ళామనమాట. ఏమంటారు బైక్ పార్కింగ్ చేద్దాము అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారో. మేము ఒక దగ్గర ఆగి మా హస్బెండ్ బైక్ పార్కింగ్ చేస్తున్నారనమాట. అక్కడంతా ట్రాఫిక్ జామ్ అందరూ వెళ్తున్నారు కదా! ట్రాఫిక్‌ని ఆపేసి గేట్స్ ఏసేసి తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తారనమాట. రోడ్ క్రాసింగ్ చేపిస్తారు పోలీసోళ్ళు. సో, ఇప్పుడేమో మేము గూడా రోడ్ క్రాసింగ్ చేస్తున్నాం అనమాట. ఇక రోడ్ క్రాసింగ్ చేస్తున్నామని ఆపేసినాము. మా హస్బెండ్ ఏమో పెద్దదాన్ని ఎత్తుకున్నాడు. నేను చిన్నదాన్ని ఎత్తుకున్నాను. వచ్చేసినాం అనమాట గేట్ దగ్గరికి. ఇక చూడండి నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. సో, ఇక్కడ గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళామనమాట. సో, ఇక్కడ మేము టికెట్ ఆన్‌లైన్‌లో తీసుకొని వెళ్ళాము. ఈచ్ మెంబర్స్‌కి 50 రూపీస్ అనమాట. పిల్లలకి ఏం తీసుకోలేదు. ఓన్లీ క్యాష్ అని ఇక్కడ పెట్టినారు. సో, క్యాష్ తీసుకొని లోపలికి టికెట్స్ తీసుకొని వెళ్ళినామన్నమాట. సో, ఎంట్రన్స్‌లా ఇక నుమాయిష్ అంటాం కానీ మస్తు మంది ఉంటారు. చలో ఇక పిల్లలకి కూడా చూపించినట్టు ఉంటుందని ఇది సడన్ ప్లాన్ అనమాట. మా సిస్టర్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అనుకోకుండా మేము ముగ్గురం సిస్టర్స్ ప్లాన్ చేసుకుని వెళ్ళామన్నమాట. అది కూడా సడన్ ప్లాన్. అప్పుడప్పుడు ఫోన్స్ చేసుకొని సరే వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో, చూద్దాం చలో రండి నాతో పాటు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి చెకింగ్ ఉంటుంది కదా! చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాము. ఇక ఈడ లోపల నుంచే పబ్లిక్ చాలామంది ఉన్నారనమాట. మేము ఆల్మోస్ట్ ఎప్పుడు రీచ్ అయ్యామంత ఐడియా లేదు కానీ స్టార్టింగ్లో కొంచెం అంటే కంపేర్ టు రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలామంది ఉండే. స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉండే. సో, ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట గేట్ నెంబర్ 2 నుంచి. ఇక్కడ పాప్కార్న్ ఉండే. సో, పాప్కార్న్ తీసుకొని తింటూ వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. అక్కడ పిస్తా హౌస్. ఏంటో ఈసారి చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అనమాట. సో, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఫుడ్ స్టాల్స్ ఉండే. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ సపరేట్గా, అక్కడనే మనకు పొటాటోస్, ఇక్కడ దోశ హౌస్ అని చాలా అంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఎక్కువ కనిపించినాయి అనమాట. పిస్తా హౌసే ఒక 2-3 ఉన్నాయి అనుకుంటా. పిస్తా హౌస్ మిడిల్లో ఒకసారి, ఎంట్రన్స్లో ఒకసారి మాకు 2 టైమ్స్ కనిపించింది. ఇక్కడనేమో డెనిమ్ జీన్స్ ఇలా ఆఫర్స్లో కూడా డెనిమ్ కంపెనీ వాళ్ళు పెట్టారనమాట. 2000కి 5, 1000కి 3 అట్లా. ఇక్కడనేమో జేఎన్ ఫ్యాక్టరీస్ అవుట్లెట్ ఉండే. సో, ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇందులో కూడా చాలామంది అంటే 2 వేలో ఉండే అనమాట. అటు నుంచి ఓపెన్ ఉండే, ఇటు నుంచి ఓపెన్ ఉండే. సో, ఇది వచ్చేసి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా! అది కూడా ఒక ప్లే నేను చెప్తాను మీకు ఎండింగ్‌లో. సో, ఇలా వెళ్తూ ఫస్ట్ మేము ఇక్కడ ప్లే ఏరియాకి వెళ్ళిపోయామన్నమాట. పిల్లలు ఉన్నారు కదా! సో, అక్కడ అని చెప్పేసి ప్లే ఏరియాకి వెళ్తుంటే ఇక్కడ కూడా చూడండి చాలా వరకు షుగర్ క్యాండీ షాప్, ఇక్కడ అన్నీ చికెన్ కబాబ్స్ అని, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి ఈ రోలో కూడా అక్కడికి వెళ్తుంటే మనకి జైంట్ వీల్స్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఉంటాయన్నమాట. ఫస్ట్ లాఫింగ్ హౌస్ దగ్గర నుంచి వెళ్తే కనుక, లేదు మధ్యలో నుంచి వెళ్తే కనుక మీకు అక్కడ గోకుల్ చాట్ అటు సైడ్ నుంచి కూడా వెళ్ళడానికి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ కూడా చూసారా చాలా వరకు ఫుడ్ స్టాల్స్ ప్లస్ అలానే ఇది నేమ్ ఆన్ రింగ్స్, నేమ్ ఆన్ పెన్ అది కూడా ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ వచ్చేసి లాఫింగ్ హౌస్ ఉంది, జాయింట్ వీల్, ఇంకొకటి కార్ రేసింగ్, ఈ హెలికాప్టర్స్, చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ హెలికాప్టర్ది పిల్లల్ని కూర్చోబెట్టలేదు కానీ చిన్న జాయింట్ వీల్లో కూర్చోబెట్టాము. ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్‌లో పైకి కిందికి వెళ్తున్నారు లాఫింగ్ హౌస్ పక్కన. ఇది మొన్న సడన్‌గా ఆగిపోయిందని న్యూస్ వచ్చిందనమాట. సో, మోస్ట్లీ అయితే మేము ఆడము అంత హైలో వెళ్ళే గేమ్స్. నేనైతే అస్సలు ఆడను. కానీ పిల్లలతో ఇంకా అవన్నీ కూడా మేమేమి ఎక్కలేదు. సో, ఇది ఒక్కటి ఎక్కామన్నమాట. ఇది ఒకటి పిల్లల్ని తీసుకొని కూర్చొని ఆడిపించామన్నమాట ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి పిల్లలు చిన్న జెయింట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి మా చెల్లెల పిల్లలు చిన్నగా ఉన్నాయి. ఇంకా మా బిగ్ సిస్టర్ ఇంకా రాలేదన్నమాట. సో, మా స్మాల్ సిస్టర్ వాళ్ళ సన్స్ ఇంకా వచ్చినారు. సో, వాళ్ళకి కూర్చోబెడదామంటే అవన్నీ హై ఉండే, బాబులు చిన్నగా ఉండే కాబట్టి అవి కూర్చోబెట్టలేదు. మా డాటర్‌కి ఇక్కడ చిన్న జెయింట్ వీల్ ఉంటుంది కదా! అక్కడ కూర్చోబెడదామని చెప్పి దానికి ముందు ఇక ఫొటోస్ తీసుకున్నాము. ఒక ఫోటో తీసుకుందామని చెప్పి ఇది 80 రూపీస్ జాయ్ రైడ్ అంట.
సో ఆ టికెట్ తీసుకొని ఎనీ టికెట్ 80 రూపీసో తెలీదు కానీ మేము అడిగిన 3-4 రైడ్స్కి మాత్రం 80 రూపీస్ టికెట్ ఉన్నాయన్నమాట పర్ పర్సన్. కానీ ఎక్కువసేపు కూడా ఏం ఆడిపియరు. సో ఇది వచ్చేసి చిన్న జెయింట్ వీల్, ఇందులో ఆడదామని చెప్పి ఇందులో మా బేబీ కూర్చొని ఆడిందనమాట. సో ఒక్క రౌండ్ కాకుండా 3 రౌండ్లు వేసుకుంది మంచిగా. 3 రౌండ్లు 3 సార్లు 80 రూపీస్ అనమాట. ఎందుకో నాకు 80 రూపీస్ అంటే చాలా కాస్ట్లీ అనిపించింది. ఇంకా ప్లస్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా రైడ్స్ చాలా కాస్ట్లీ పెట్టినారు. ప్లస్ చిన్న చిన్న రైడ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అంత వర్త్ అనిపించలేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళకి ప్లే గ్రౌండ్లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనమాట. సో అది మంచిగా ఉండే. ఇక మేము మా బిగ్ సిస్టర్ వచ్చేసిన తర్వాత ఒక పిక్ తీసుకొని ఇక ఇక్కడ చిల్డ్రన్స్ ఏరియా నుంచి మూవ్ అయిపోదాం, లేకపోతే పిల్లలు వినరు. అన్ని హార్డ్ గేమ్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మనం వెళ్ళలేం కదా. సో ఇక్కడ నుంచి ప్లే ఏరియా నుంచి వెళ్దాము, లేకపోతే వీళ్ళు ఏడుస్తారు ఇది కావాలని చెప్పేసి. చిన్న పిల్లలు కదా, మనం ఆడిపియలేము, రిస్క్ తీసుకోలేము కాబట్టి సో మనం ఇక్కడ ఎంట్రన్స్ ఇక పక్క నుంచి గోకుల్ చాట్ చాలా పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ గోకుల్ చాట్ అండ్ చైనీస్ అనేది మొత్తం పెట్టారనమాట ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ సైడ్కి ఏమో జ్యువెలరీ షాప్స్, బ్యాంగిల్స్ ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఆ స్టాల్స్ నుంచి అక్కడికి వెళ్తుంటే రాజస్థానీ బ్యాంగిల్ స్టోర్స్, జ్యువెలరీ లాగా ఈచ్ ఎవ్రీథింగ్ 100 అని చెప్పేసి ఉండే అనమాట. ఇవి మినిమల్ ఆర్ట్స్ అనమాట. నేమ్ ప్లేట్స్ ఇలా రాసుకోవచ్చు, వాళ్ళు చేసిస్తారు. చూడండి రాజస్థాన్ 100 రూపీస్ అని చూపించాను కదా, అవి ఫ్యాషన్ జ్యువెలరీస్. ఎనీథింగ్ 100 రూపీస్ అంట. మోస్ట్లీ అయితే మేము చాలా స్టాల్స్ ఇంకా విజిట్ అవ్వలేదండి, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, చాలా సతాయిస్తుండే. వాళ్ళని తీసుకొని మేము వెళ్ళడం కొంచెం కష్టం అయిపోయింది. ఇక్కడ ఈ ఫిల్జా బొటిక్లో మాత్రం డ్రెస్ మెటీరియల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సేమ్ అదే రూట్లో ఉండే. సో ఇవి మంచిగా అనిపించినాయి, చాలా చూడడానికి కొంచెం బ్రాండెడ్గా ఉన్నాయి అనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపించినవి మాత్రమే నేను ఇందులో పెట్టినాను. ఇంకొకటి జేఎన్ అవుట్లెట్ ఇందాక కూడా నేను మీతో షేర్ చేశాను కదా, అది కూడా ఇక్కడ వచ్చింది. చూడండి ఇక్కడేమో వాల్ డెకోర్ ఐటమ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో. సో రైట్ సైడ్లో జేఎన్ ఫ్యాషన్స్ది ఉందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో ఇది వాల్ డెకోర్ ఐటమ్స్ ఇక్కడ ఉన్న తర్వాత దానికి ముందే మనకి డ్రై ఫ్రూట్స్ది ఏరియా మొత్తం ఉండే. సో చూడండి ఈ లైన్ మొత్తం డ్రై ఫ్రూట్సే అండి. క్వాలిటీ ఆఫ్ బల్క్లో డ్రై ఫ్రూట్స్ ఉండే అనమాట. సో అక్కడ తీసుకునే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి వాల్ డెకోర్ ఐటమ్స్ లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇక్కడ అట్లానే ఫైర్ అవుట్ పోస్ట్, చెక్ పోస్ట్ కూడా పెట్టినారనమాట ఫైర్ ఇంజన్తో. మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయరే అనుకుంటా, మేము లాస్ట్ ఇయర్ అయితే విజిట్ అవ్వాలి, ఆ లాస్ట్ ఇయర్ విజిట్ అయ్యాం అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఫైర్ యాక్సిడెంట్ అయిందని విన్నాను నేను. సో ఈసారి ఈ ఫైర్ ఇంజన్ కూడా పెట్టారనమాట. సో ఇదే జేఎన్ ఫ్యాక్టరీ గురించి చెప్పినా కదా, దీంట్లో కొంచెం రీజనబుల్గా ఐటమ్స్ ఉన్నాయి. మనం బల్క్లో అక్కడ ఉన్న బాస్కెట్స్లో తీసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ప్లే 1-2 విన్ అనమాట. ప్లే అండ్ విన్. ఇది వచ్చేసి ఏంటంటే ఆ బాల్ అనేది అక్కడ బాస్కెట్లో వేయాలి, ఫుడ్ బాస్కెట్లో 2 బాల్స్, 2 or 3 బాల్స్ అనమాట. కానీ అంత వర్త్ కాదు, ఎందుకంటే అది ఓవల్ షేప్లో ఉంది. ఇది ఇంకొకటి ఏమో టబ్, బాల్ తీసుకొని ఆ టబ్లో వేయాలి. సో ఆ టబ్లో వేసేటప్పుడు ఆ బాల్ చూసినారా బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. 2 బాల్స్ టబ్లో వేస్తే మనకు అక్కడ ఉన్నది ఏదైనా గిఫ్ట్, ఏదైనా బొమ్మ తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇంకొకటి తెలంగాణ టూరిజం కూడా ఉండే. ఇది వచ్చేసి తెలంగాణ టూరిజంకి కొంచెం పక్కనే ఇక్కడ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ ఉండే అనమాట. ఇక్కడ హ్యాండ్మేడ్ పర్సెస్ అవి చేస్తున్నారు, అక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ వచ్చేసి, ఇక్కడ డ్రెస్సెస్ సెక్షన్ ఒకటి, మళ్ళీ మనకి ఇక్కడ కుండతో చేసే ఐటమ్స్ కానీ, ఇక్కడ వచ్చేసి మనకు మసాలాలు అనమాట. మసాలాలు, డ్రెస్సెస్, రెడీమేడ్ బ్లౌజెస్, ఇవన్నీ ఇక్కడ హెల్ప్ గ్రూప్ అనే లోపల స్టాల్స్లో ఉండే అనమాట. సో ఇక్కడ చాలా వరకు స్టాల్స్లో కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది, కొంచెం హై ప్రైజెస్ అనిపించింది. ఇక్కడేమో పూజ గురించి అగరబత్తులు కానీ పూజా సామాన్ లాగా ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో ఉండే. సో ఇలా చెప్పాను కదా, ఇది రెడీమేడ్
బ్లౌజ్ కలంకారీ బ్లౌజెస్ రెడీమేడ్ కూడా వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. కొంచెం అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకొస్తే మనకి హ్యాండీవుడ్ ప్రింట్స్ వుడ్‌ది ఉంది అనమాట. ఇది వచ్చేసి ఎంఎస్ గార్మెంట్స్. ఇందులో కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో లేడీస్‌కి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్‌లో ఉండే. మళ్ళీ వచ్చేసి ఇక్కడ కూడా చాలా వరకు ఫుడ్ కోర్ట్సే ఎక్కువ అనిపించినాయండి. హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా మంచిగా ఉండే కొంచెం ముందుకెళ్తుంటే. ఇక కొంచెం ముందుకు పోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ ఇక్కడ మెహందీ కోన్స్ కూడా వేస్తున్నారు అన్నమాట. డిఫరెన్స్ ఆఫ్ కోన్స్ వెరైటీస్ వాళ్ళు అక్కడ పెట్టినారు. మనం బై కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏమంటే వేస్తారు కూడా. ఇక్కడ బేగమ్స్ చండీగఢ్ అని ఉంది కదా, ఇందులో డ్రెస్సెస్ కలెక్షన్ కూడా బాగుండే. కొంచెం కాస్ట్లీ అనిపించినా కూడా ఒక పని పర్లేదు, డ్రెస్సెస్ కలెక్షన్ బాగుండే. ఇక మేము ఏం కొన్నాం ఏం కొనలేదు అదంతా పక్కన పెడితే మా పూర్వలతో మేము గిట్లా ఎంజాయ్ చేసినాం అనమాట నుమాయిష్ని. సో ఇది మా నుమాయిష్ స్టోరీ. So keep watching and enjoy the video and do subscribe చుల్బులి గుడియా. సో ఇక్కడ నుంచి మేము ఆటోలో, మా పెద్ద సిస్టర్ అక్కడే ఉంటుందన్నమాట కొంచెం దగ్గరలో. సో ఆమెను డ్రాప్ చేద్దామని ఆటోలో అక్కడికి వెళ్ళిపోయి మా హస్బెండ్స్ తర్వాత వాళ్ళ వెహికల్స్ తెచ్చేసుకున్న తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. ఇలా మేము నుమాయిష్ని ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకొకటి మా హర్షిత్ది మా జీవికది ఫస్ట్ నుమాయిష్ అన్నమాట. సో ఎలా అనిపించింది మా నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్? మేము ఏం చేసినామో ఎంజాయ్ మాకు తెలియదు, కానీ మా పోరోలు మాత్రం మస్తు అంటే మస్తు చంపిండ్రు. చల్తా పిల్లలు కదా, నడుస్తుంది, ఏం చేద్దాం, వాళ్ళ కోసమే అంత ఏదైనా. సో అండ్ ఇంకొకటి మా హస్బెండ్స్ కూడా రారు నుమాయిష్ అంటే. సో ఇది ఫస్ట్ టైం అనమాట వాళ్ళు పిల్లలు ఇలా కలిసి